ఆహారం వల్ల తప్పకుండా రావచ్చండి. కొంతమందిలో జన్యుపరం వల్ల కూడా రిస్క్ ఉండొచ్చు. సో ఈ జెనెటిక్స్ ఆర్ జన్యుపరమైన లోపాలు ఏంటి అంటే ఫ్యామిలీలో అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఇమీడియట్ అంటే మన అమ్మకి కానీ నాన్నకి కానీ మన అమ్మమ్మ తాత నానమ్మ తాత వీళ్ళకి ఎక్కువ, లేకపోతే మన బాబాయిలు మామలు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళలో ఎవరిలో అయినా కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా తరచుగా వస్తుంటే మనలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కొన్ని కండిషన్స్ లైక్ సిస్టోనూరియా లాంటివి కూడా ఫ్యామిలీ హిస్టరీలో ఉండొచ్చు కాబట్టి వాటి వల్ల కూడా మనకి కొంచెం రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకోటి మన బాడీ ఎలాగ ప్రాసెస్ చేస్తుంది అంటే ఒక్కొక్క బాడీలో కాల్షియం ఆక్సిలేట్ యూరిక్ యాసిడ్ ఒక్కొక్కలాగా ప్రాసెస్ అవుతాయి అన్నమాట. సో ఈ మెటబాలిక్ ప్రాసెసింగ్ వల్ల కూడా కొన్నిసార్లు హయ్యర్ రిస్క్ ఉండొచ్చు. సో ఇది జన్యుపరమైన లోపాలు. అది కాకుండా డయట్ వల్ల అంటే మనం తినే ఆహారం వల్ల కూడా డెఫినెట్ గా కిడ్నీలో రాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మనం నీళ్లు సరిగ్గా తాగకపోయినా లేకపోతే ఆక్సిలేట్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకున్నా అంటే పాలకూర కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ కొన్ని నట్స్ కానీ లేకపోతే ఈ ఆక్సిలేట్ మన కార్బోనేటెడ్ బేవరేజెస్ అంటే ఈ సోడా ఉన్న డ్రింక్స్ అవన్నీ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా ఫామ్ అవచ్చు. ఎక్కువ యానిమల్ ప్రోటీన్ అంటే ఏంటంటే రెడ్ మీట్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ లాంటివి ఫామ్ అవచ్చు అన్నమాట. సో మన జన్యుపరమైన దాన్ని మనము మార్చలేము కానీ ఈ డైట్ వల్ల అంటే మన ఆహారం వల్ల వచ్చేవి మార్చడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవడం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.